పల్లవి ప్రశాంత్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతో ప్రేక్షకుల మనసు గెలిచి బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. ఒక యూట్యూబర్గా, ఒక ఫోక్ సాంగ్స్ క్రియేటర్గా జీవితాన్ని మొదలుపెట్టిన ప్రశాంత్ ప్రయాణమంతా ఏమీ సాఫీగా సాగలేదు. జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులకు ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ భూమిని చేర్చుకుని వచ్చే విత్తనంలా ఎదుగుతూ రైతుగా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియాలో రైతు బిడ్డగా ట్రెండ్ సృష్టించి ఇప్పుడు బిగ్ బాస్ 7 విజేతగా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు. తండ్రి సత్తయ్య ఒక రైతు. డిగ్రీ వరకు చదువుకున్న ప్రశాంత్కు చిన్నప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఫోక్ సాంగ్స్తో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ విషయంలో స్నేహితులకి ప్రశాంత్కి మధ్య వివాదం తలెత్తడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బులతో పాటు ఛానల్ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్తే, బిడ్డ, నువ్వు అలాంటి పని చేస్తే మేం బతకం, మళ్ళీ నువ్వు చేయాలనుకున్నది చేయి, నేను నీకు అండగా ఉంటా అనడంతో ప్రశాంత్ తన నిర్ణయాన్ని మార్చుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెమ్మదిగా ప్రశాంత్కు అభిమానులు పెరిగారు. అన్నా రైతు బిడ్డను, అన్నా మళ్ళొచ్చినా అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగులు, పలికించే హావభావాల వీడియోలు వైరల్ అవ్వడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో పైకి ఆసక్తి పెరగడంతో ఎప్పటికైనా బిగ్ బాస్ షోకి వెళ్తా అంటూ మరికొన్ని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు. అలా గత 2 సీజన్లకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. మరోవైపు ఊరికి వచ్చి ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే, నువ్వు బిగ్ బాస్ వెళ్ళడమా, అది అయ్యే పని కాదులే అంటూ ఎగతాళి చేసేవారట. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా వీడియోలు చేసి ఇవి నాగార్జున గారి వద్దకు వెళ్ళే వరకు షేర్ చేయండి అంటూ నెటిజన్లను కోరడంతో అవి కాస్త ట్రెండింగ్ అయ్యాయి. అంతేకాకుండా యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న పలువురు దగ్గరకు వెళ్ళి తనను సపోర్ట్ చేయమని కోరిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు సీజన్ 7 కోసం బిగ్ బాస్ టీం ప్రశాంత్ను సంప్రదించడంతో తాను అనుకున్న కల నెరవేరిందని తెగ సఫరపడిపోయాడు. తండ్రి వద్ద 500 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి యూట్యూబర్గా, రైతు బిడ్డగా అడుగుపెట్టాడు. పల్లవి ప్రశాంత్గా ఫేమస్ అయిన ప్రశాంత్ పేరులో పల్లవి వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. తన తండ్రి సత్తయ్య మహాబలిపురంలోని పల్లవులు కట్టించిన గుడికి వెళ్ళినప్పుడు తనకు కొడుకు పుడితే ఆ పేరు పెట్టుకుంటారని మొక్కుకున్నారట. అన్నట్లుగానే అబ్బాయి పుట్టడంతో మొదట పల్లవరాజు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్గా మార్చారు. బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగు పెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టిని, తాను పండించిన బియ్యాన్ని నాగార్జున గారికి గిఫ్ట్గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక మిరప మొక్కను అతనికిచ్చి, దీన్ని బాగా చూసుకో, కాయలు కాస్తే అందుకు తగినట్లు నీకు స్పెషల్ గిఫ్ట్లు ఇస్తా అని చెప్పారు. అయితే కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోవడంతో నాగార్జున గారు చివాట్లు పెట్టి మరో మొక్కను పంపారు. దాన్ని సీజన్ చివరి వరకు జాగ్రత్తగా పెంచాడు. ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు ఆ మొక్క ఉంచిన ప్రదేశమే తన బెస్ట్ ప్లేస్ అంటూ ప్రశాంత్ చెప్పడం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్కు అత్యంత దగ్గరైన వ్యక్తులు నటుడు శివాజీ, మోడల్ యావర్. వీరి ముగ్గురికి స్పై అంటే శివాజీ, ప్రశాంత్, యావర్కి స్పై అనే పేరు కూడా వచ్చింది. ఈ ముగ్గురు ఫైనలిస్టులు కూడా అయ్యారు. నామినేషన్స్లో ఎంత ఫైర్గా ఉండేవాడో ఆటలోనూ అంతే జోరు చూపించేవాడు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ను చకచకా పూర్తి చేసేవాడు. అలా ఎవిక్షన్ ప్రీ పాస్ను కూడా గెలుచుకున్నాడు. ఇక హౌస్లోకి వెళ్ళిన తొలి నాళ్లలో రతికా రోజుకు దగ్గరైనట్లు కనిపించిన ప్రశాంత్ ఆటలో వెనుకబడ్డాడు. చిన్న వివాదం కారణంగా వారిద్దరి మధ్య గొడవ జరగడంతో అప్పటి నుంచి పూర్తిగా ఆటపైన దృష్టి సారించి ప్రతి టాస్క్లోనూ గెలిచేందుకు 100% ప్రయత్నించాడు. తన ఆట తీరుతో ఈ సీజన్ మొదటి కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు, తప్పు ఒప్పుకొని యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ను వదులుకోగా తన సామర్థ్యంతో ప్రశాంత్ దాన్ని ఒడిచిపట్టాడు. అలా కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ సీజన్ 7 విజేతగా అవతరించాడు. ఇంతవరకు బాగానే ఉంది,
కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. బిగ్ బాస్ తెలుగు 7 విజేతగా పల్లవి ప్రశాంత్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సంచలనంగా మారిన బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరులోని అతని నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫినాలే రోజున జూబ్లీహిల్స్లో ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. బరి తెగించి చేసిన దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు కాగా కొన్ని ప్రైవేటు వాహనాలు సహా పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇప్పుడు అదే కేసుల నేపథ్యంలో ప్రశాంత్తో పాటు అతని సోదరుడు అయిన రవిరాజును కూడా అరెస్టు చేశారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ నేను రైతు బిడ్డను, ఇలా ఒక కప్పు గెలిచిన తర్వాత తనను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పోలీసులకు చెప్పి ఇక అలా పోలీసుల మాట కాదని ప్రశాంత్ రోడ్డు మీద ర్యాలీగా వెళ్ళాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకున్న కొంతమంది అమర్దీప్, గీత్ రాయల్, అశ్వని శ్రీ వంటి కంటెస్ట్ల కార్లను డ్యామేజ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న టీఎస్ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేశారు. ఇక పోలీసులు చెప్తున్న వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అతని మీద పలు సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో A4, A5గా ఉన్న పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను కూడా పోలీసులు మంగళవారమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక పల్లవి ప్రశాంత్ను సైతం అరెస్టు చేయనున్న నేపథ్యంలో అతను నిన్నటి నుంచి పరారులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కథనాలు రావడంతో తాను ఎక్కడికి పోలేదని ఇంట్లోనే ఉన్నట్లు లైవ్లో ఓ వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తను ఊర్లోనే ఉన్నట్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు క్లారిటీ ఇస్తూ వీడియోలో చెప్పుకున్నాడు. ఇక గజ్వేల్లోని కొల్గూరులో తన నివాసంలో ఉన్న పల్లవి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పల్లవి ప్రశాంత్పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ తన కుమారుడిని అరెస్టు చేయడం మాకు సంతోషం లేకుండా చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని, కుమారుల అరెస్టుతో ఏడుస్తూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టుపై ప్రశాంత్ తండ్రి ఇలా మాట్లాడాడు. నా కొడుకు బిగ్ బాస్ గెలిచిండని మురిసిపోయినా ట్రోఫీ గెలిచిన 5 గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు, వ్యవసాయం చేసుకుంటే సరిపోయేది అనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు, లేనిపోనివన్నీ సృష్టించి వార్తలు రాస్తారు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా, నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా? మా వాడు ఎక్కడికి పోలే, కానీ కొందరు కావాలని పారిపోయిండని రాశారు అని వాపోయారు. పోలీసుల తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 6:30కు పోలీసులు వచ్చి ప్రశాంత్ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం, బెయిల్ ఇలాంటివన్నీ నాకు తెలియదు. నా భార్యకు ఆరోగ్యం బాగలేదు, ఆమె ఏడుస్తూనే కూర్చుంది, జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పెడుతురు, మమ్మల్ని లేనిపోని బాధలు పెట్టిండ్రు సార్, పరేషాన్ చేశారు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడారు. ఒక ఆయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులు బట్టి నూక్కొచ్చారు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒకటే వేడుకుంటున్నా, నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్ పోద్దనంటే నేను పంపించిన విన్నర్ అయ్యిండు, కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది అంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్రశాంత్ కథంతా విన్న తర్వాత మీకు ప్రశాంత్ విషయంలో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.